జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కూతురు ఆస్తి కోసం ఆశపడేది అయితే నేను ఆస్తి ఇస్తానన్నప్పుడే నిధిలాగా వెంటనే తీసుకునేది. సగం ఆస్తి పోయిన తర్వాత వచ్చి తీసుకునేదే కాదు. అదేంటన్నయ్య, పద్దుకిస్తానన్నారు కదా? నేను ఇస్తానని లేదమ్మా, మీరు ఊహించుకున్నారు. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని మీ అందరికీ చెప్పకముందే విద్యకు చెప్పి రమ్మన్నాను. క్షమించండి నాన్న, కొంచెం ఆలస్యమైంది. లేదులే అమ్మా, కరెక్ట్ టైంకే వచ్చావు. ఇక నుంచి ఈ ఇంటి బాధ్యతలన్నీ విద్యని చూసుకుంటుంది. ₹1 ఇవ్వాలన్నా, ₹1 ఖర్చు పెట్టాలన్నా విద్య నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఈ తంతు చూడ్డానికా? ఒకరి మధ్య మనస్పర్ధలు వస్తానే సరిగ్గా కలవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది పెళ్లిలో అంత గొడవ జరిగినా సరే 2 రోజుల్లోనే అంతా మర్చిపోయి కలిసి వ్యాపారం చేద్దామని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ నాకది ఇష్టం లేదు. పైగా నా కూతురికి బాధ్యతలు అప్పగిస్తున్నానని చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఇక నుంచైనా మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అప్పుడు మండపంలో ఇప్పుడు ఇంటికి పిలిచి మరీ అవమానిస్తున్నావు ఆదినారాయణ. రై, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నాకు తెక్కరేగితే ఇంతకన్నా దారుణంగా మాట్లాడతా. అలా మాట్లాడితే గాజులు తొడిగి పంపిస్తాం, కానీ గాజులు తొడుక్కుని ఎవరు లేరు ఇక్కడ. రారా తొడుగు. గణపతి, నేను పద్ధతిగా చెప్పాను, అర్థం చేసుకోండి. మగాడు నీ కొడుకు వల్లే కాలేదు, ఈ ఆడపిల్ల వల్ల అవుతుందా? ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎందులోనూ తక్కువ కాదు. అదే విషయం మరోసారి నా భార్య ప్రూవ్ చేసింది. అయ్యి బాబోయ్, బాగానే సపోర్ట్ చేస్తున్నావురా. ఎందుకు చేయండి అన్న, ఆస్తి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చెప్తున్నా వినండి, మీకు ప్రతి విషయంలో, ప్రతి వ్యాపారంలో నేను ఎదురొస్తాను, మీ అందరినీ ఓడిస్తాను. అనవసరంగా వీరేశం కొడుకు విఘ్నేష్తో పెట్టుకున్నామని మీరందరూ అనుకునేలా చేస్తాను. పదనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.